దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నప్పుడు మనం ఎంత శ్రద్ధగా వినాలంటే దేవుని మాటలు. చాలామంది అంటే దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు నువ్వు ఒకవేళ ఎక్కడ నిలబడి ఉండు, నువ్వు ఏ పని చేస్తుండు, నువ్వు ఎక్కడైనా దేవుని పరిచర్లుండు, కానీ దేవుని మాట మాత్రం మనం చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన మాట అది జీవం కలిగిన మాట. ఆయన మాట వినేటప్పుడు ఆ దినాల్లో యాజకులు దేవుని ప్రజలు గడగడగడ వణికిపోయేవారు. ఈ రోజుల్లో ఎక్కడ ప్రసంగం చేస్తున్నా, టీవీలో మెసేజ్ వస్తున్నా, చర్చెస్లో మెసేజ్ వస్తున్నా, నిర్లక్ష్యంగా ప్రజలు వింటున్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ దేవుని మాట వినేటప్పుడు మాత్రం నీలో ఏం కనపడాలంటే శ్రద్ధ కనపడాలి. ఏం కనపడాలి అందరు చెప్పండి. ఒకటి మీరు నమ్మాలి, ఇది మానవుని స్వరము కాదు, దేవుని స్వరం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే నేనెంత ధన్యుణ్ణి ధన్యురాలిని అనేటువంటి అనుభవం మనకు ఉండాలి. ఎందుకంటే చాలామంది దేవుని స్వరాన్ని వినేటప్పుడు, దేవుడు మాట్లాడేటప్పుడు చూడండి, పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలతో మాట్లాడేటప్పుడు పిల్లలు నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకు కానీ ఆ పెద్దవాళ్ళకి కానీ చాలా బాధ అనిపిస్తుంది. రెండవదిగా మన మాటని ప్రక్కనున్న వారు కానీ ఎవరైనా కానీ రిసీవ్ చేసుకోకపోతే మన హృదయంలో నొచ్చుకుంటుంటాం, బాధపడుతుంటాం. మీరు గ్రహించాలి, ఎవరైనా మీరు ఏదైనా చెప్తుంటే వాళ్ళు అటు తల పెట్టుకొని ఇటు తల పెట్టుకొని ఏదైనా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వారికి అసలు మాట్లాడాలని అనిపించదు నీతో. చాలామంది మీరు ప్రార్థన చేస్తారు, ప్రభా నాయన మాకు మొరపెట్టుము, మాకు నువ్వు ఉత్తరం ఇచ్చేదని అన్నావు, కాబట్టి మరి మీ సేవకుల ద్వారా మీ యొక్క దైవజనుల ద్వారా చాలా విషయాలు మాతో మాట్లాడండి, మాకు బయలుపరచండి అని ప్రార్థన చేస్తుంటాం. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ బయలుపరచబడే విషయాలు వింటున్నావా? నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు, దేవుడు నీతో మాట్లాడుతుండగా ఆ మాటలని శ్రద్ధ వహించి ఆలకించి ఆయన మాటల విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? ఇంతకుముందు నీతో మాట్లాడిన ఆయన మాటలని నువ్వు పాటిస్తున్నావా లేదా? దేవుడు ఇప్పుడు చూడండి, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ, మీ ఆఫీసర్ కావచ్చు, మీ అధికారి కావచ్చు, ఒకవేళ మీ స్కూల్లో కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఎవరైనా ఇచ్చేటప్పుడు మీరు ముందు ఎంత వర్క్ చేశారనేది చూస్తారా? చూడండి, మీ రికార్డుని బట్టి, మీరు మీ హార్డ్ వర్క్ని బట్టి, మీరు వెళ్తున్న విధానాన్ని బట్టి ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ పని మీకు ఇవ్వటానికి చేస్తారు. కానీ మీరు అదే పెండింగ్ పెడితే, అదే పక్కకు పెడితే, అదే మామూలుగా అది కొంతవరకు చేసి కొంతవరకు మిగిలిస్తే మరలా ఆ వ్యక్తి ఎంత మంచి అధికారి కావచ్చు, ఎంత మంచి నీకు ఒకవేళ నువ్వు మంచి జ్ఞానం కలిగిన వాడు కావచ్చు, టాలెంట్ కలిగిన వాడు కావచ్చు, అన్నీ ఉన్నప్పటికీ కూడా నీవు ఇన్కంప్లీట్ వర్క్ చేసినప్పుడు ఏ వ్యక్తి కూడా మరలా నీకు వర్క్ అప్పచెప్పలేరు. మనుషులే ఆ విషయంలో అట్లా ఉంటే మరి సర్వశక్తిమంతుడైన దేవుడు మనం ఒకటి మాట్లాడినప్పుడు దానిని పాటించినప్పుడే మరొకటి మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా, లేకపోతే దేవుడు ఆశించి మానవుని జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని తన హృదయంలో ఉన్నది మాట్లాడేటప్పుడు తన హృదయాన్ని దేవుడు హృదయంలో ఉన్నది గ్రహించలేనప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, రిసీవ్ చేసుకున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే ఏమీ చేయలేడు. దేవుని బిడ్డలారా, చూడండి, చాలా మీటింగ్స్కి మేము వెళ్ళినప్పుడు ప్రజలు వేల సంఖ్యలో ప్రజలు వస్తారు, కానీ వాక్యం వినేవారు కొద్ది మంది ఉంటారు. ఎప్పుడు దేవుని కార్యాలు చూసి వెళ్ళిపోదామనేవారు కొంతమంది ఉంటారు. కానీ నువ్వు దేవుని మాటకి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీకు ప్రాధాన్యత ఇస్తాడు. మీరు ఎంత అలర్ట్గా ఉండాలంటే వాక్యం విడుదలవుతున్నప్పుడు చిన్న పిల్లలు తిరగటం కానీ, అటు ఇటు చూడడం కానీ, మైండ్ అక్కడిక్కడ పెట్టడం కానీ ఉండొద్దు. ఎలా ఉండాలంటే దేవుని మాట వైపు నీ మైండ్ పెట్టి తేరి చూడాల. నాతో ఏం మాట్లాడబోతున్నాడో దేవుడు అనే ఆశ ఉండాలి. ఒకవేళ ఈ రోజు వరకు కూడా అలాంటి ఆశ నీకు లేకపోతే నువ్వు ఇప్పుడైనా ప్రార్థన చేసుకో, ప్రభువా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తావు, కానీ నాలో ఏంటంటే నీ మాటలు వినాలనే ఆశ లేదు. ఒప్పుకోవాలి మనం కొన్ని సమయాలలో కదా దేవుని సన్నిధిలో. నువ్వు ఆశ ఉంటే ఏం చేస్తుంటావు, ఇంకా నాతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో, నాతో ఏది బయలుపరచబోతున్నాడో, ఏది నాకు చెప్పబోతున్నాడో, ఏది నన్ను దర్శించబోతున్నాడనే ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఇంత ఆశ కలిగి ఉన్నావు కాబట్టి
నీకు ఎవ్వరికి చెప్పలేని విషయాలు చెప్తాడు. మనం ప్రార్థన చేస్తుంటాం, గూఢమైన సంగతులు నాకు బయలుపరచు అంటుంటాం. గూఢమైన సంగతులు నీకు బయలుపరిస్తే దానిని పాటించే అనుభవంలో నువ్వు ఉన్నావా? కొంతమంది ప్రభువా నన్ను ఆశీర్వదించు, దీవించు అని ప్రార్థన చేస్తుంటాం. ఆశీర్వాదాన్ని నిలబెట్టుకునే అనుభవం లేకుండా ఆశీర్వాదాన్ని అడగొద్దు దేవుని బిడ్డలు. అట్లనే దేవుని వాక్యాన్ని విన్నది పాటించే అనుభవం లేకుండా ఏదో దేవుడు నాతో మాట్లాడాలా, అందుకనే నా కుమారుడా నా ఆజ్ఞలని శ్రద్ధగా విని, అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 మాటలు ఒక్క మాట చదవండి. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. చాలు. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. అందరూ చెప్దాం. ఏమంటున్నాడండి దేవుడు? నా కుమారుడా నా ఉపదేశమును మరువద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అంటే దేవుడు చెప్పాడు కదా చెయ్యాలి కదా కాదు, దేవుడు చెప్తున్నాడు కాబట్టి చేయాలి కదా అని. మనం ఎట్లా ఆయన మాట వినాలి అంటే హార్ట్ఫుల్గా చేయాలి, వినాలి, హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలంట. ఎట్లా? అయిష్టంగా గాను, కష్టంగా గాను, బాధగా గాను, లేకపోతే ఇది చేయకపోతే దేవుడి శాపం. కొంతమంది అంటారు ఇది చేయకపోతే శాపం అట కదండి, అందుకని మేము ఇది చేస్తాం. అట్లా నువ్వు అయిష్టంగా, అసంతోషంగా, అసమాధానంగా, కష్టంగా, బాధగా ఆయన ఆజ్ఞలని అంగీకరిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషించాడు. కానీ మనం ఆయన మాట వినేటప్పుడు శ్రద్ధగా వినాలి, ఆయన ఉపదేశం మీద మనసు ఉంచాలి. ఆయన ఆజ్ఞలను ఎట్లా అంగీకరించాలంటే హృదయ పూర్వకంగా. అది ఎంత కష్టతరమైన మాట నీకు వచ్చినా ఆ రిసీవింగ్ ఎట్లుండాలంటే, నువ్వు అంగీకరించే విధానం ఎట్లుండాలంటే ఇష్టపూర్వకంగా. మనం చూడండి, ఇష్టపడి తినేది ఒకటి ఉంటుంది, కష్టంతో తినేది ఒకటి ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆజ్ఞను ఎట్లా అంగీకరించాలంటే ఇష్టపూర్వకంగా మనం అంగీకరించాలి. దేవుని ఉపదేశము, దేవుని ఆజ్ఞలు, దేవుని మాట మనం వింటే చాలు, మనకు రావాల్సింది ప్రతిదీ వస్తుంది. దేవుని బిడ్డలారా 8వ వచనం 9వ వచనం చదవండి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, చదవండి ఆ మాట. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు తనని ప్రేమించే వారి కోసం. ఎవరిని ప్రేమించే వారి కోసం? అందరం చెప్దామండి. ఎవరిని ప్రేమించే వారి కోసం? దేవుణ్ణి ప్రేమించే ప్రజల కోసం దేవుడు చాలా సిద్ధపరుస్తాడంట. దేవుని బిడ్డలారా చూడండి, అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. అబ్రహాముకి దేవుడు అంటే చాలా ప్రేమ. అబ్రహాముని దేవుడు ఆయన ప్రేమని పరిశోధించడానికి దేవుడు ఒక పరీక్ష పంపించాడు. తనకి చాలా ప్రియమైన బిడ్డని అర్పణగా అర్పించమని అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి చెకింగ్ జరుగుతున్న టైంలో అబ్రహాం ఏమనుకున్నాడంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నాననేటువంటి గుర్తుగా తన ప్రియమైంది కూడా ఇవ్వటానికి దేవుని సన్నిధికి వెళ్ళాడు. అంటే ప్రేమ లోపల దాచుకునేది కాదు కానండి. ప్రేమ అది ఏమవుతుందంటే, క్రీస్తుని ప్రేమిస్తున్నామంటే తప్పకుండా మనం ఏం కావాలంటే ఎక్స్పోజ్ కావాలి. మన విశ్వాసము క్రియ లేకుండా ఉండకూడదు, క్రియారూపకమై ఉండాలి. చూడండి, ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే ఎక్స్పోజ్ చేస్తుంటారు. ఏ విధంగా ప్రేమిస్తున్నామో క్రియ ద్వారా, చేసే పనుల ద్వారా ఎక్స్పోజ్ చేస్తుంటాం. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుని సంకల్పము చొప్పున దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనాన్ని అనుభవిస్తున్న మనము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో వారికి మాత్రమే దేవుడు ఏం చేస్తాడట, చాలా ఆశీర్వాదాలు సిద్ధపరుస్తాడంట. దేవుని బిడ్డలారా చూడండి, ఆ యొక్క అబ్రహాము ఏ ఆశీర్వాదాన్ని అబ్రహాముకు సిద్ధపరిచినాడో అబ్రహాము కంటికి కనబడలేదు. ఎందుకు కనపడలేదంటే, ఒకటి మీకు చెప్తున్నాను, దేవుణ్ణి చాలా అబ్రహాం ప్రేమిస్తున్నాడు కాబట్టి అబ్రహాముకు తెలుసు దేవుడు తన కోసం ఏదైనా చేయగలడు. కానీ నా ప్రేమ మాత్రం అది సంపూర్ణమైనదిగా ఉండాలని, తన ప్రియమైనది, ఇష్టమైనది, చాలా ప్రేమించేది దేవునికి బలిగా ఇవ్వటానికి అబ్రహాం ముందుకెళ్ళాడు. అంటే అబ్రహాము జీవితంలో దేవుడు తప్ప మరొకటి ప్రియమైనది ఏది కూడా లేదు అనేది క్రియారూపకంగా అబ్రహాము చూపించగలిగాడు. దేవుని బిడ్డలారా, అదే మీ జీవితంలో ఎదురైనప్పుడు చాలా జాగ్రత్త. ప్రభువా నిన్నే ప్రేమించునని ఆరాధిస్తుంటారు చాలా మంది.
ప్రార్థన చేయమంటే అందరూ విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళేనయ్యా, నువ్వు తప్ప ఎవరు లేరయ్యా అని మాటతో చెప్తుంటావు. కానీ నీ బాంధవ్యాలు, బంధుత్వాలు, ప్రేమలు, ప్రియమైనవి దేవుడు ఏం చేస్తుంటే కొన్నిసార్లు నీ నుండి దూరం చేయాలని ఆశ కాదు, కానీ నీ నుండి ఆయన సపరేట్ చేసి నీలో ఉన్న దేవుని ప్రేమను పరీక్షించేటప్పుడు నువ్వు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడిని ప్రేమించే వారికట. ఎవరిని ప్రేమించే వారికి చెప్పాలి అందరం? ఎవరిని ప్రేమించే వారికి? దేవుణ్ణి ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచున్నాడో కంటికి, హృదయానికి గోచరం కాలేదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే హార్ట్ఫుల్గా ఆయన తప్ప ఏది మనకి లేదు. చూడండి, అబ్రహాము దేవుని ప్రేమించే విషయంలో ఫెయిల్యూర్ కాలేదు, పాస్ అయ్యాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని పరీక్షించినప్పుడు అబ్రహాము జీవితంలో తన బిడ్డని ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఆ ముళ్ళ పొదల్లో దేవుడు దాచున్నాడండి. అదే ఇస్సాకుకు బదులుగా ఇవ్వవలసిన పొట్టేలు. ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించే విషయంలో పాస్ అయ్యాడో అప్పటి వరకు దాచబడిన ఆశీర్వాదం కంటికి కనబడింది, హృదయానికి గోచరంగా అంది, బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు. చాలా మందికి అర్థం కాదు. దేవుని ప్రేమిస్తున్నావా అంటే నేనంటాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారా? దేవుని పని నిమిత్తమై ముందుకు వస్తారా? ప్రతి ఆదివారం టైంకి ఆరాధనకి రావటం, మనం కొంచెం క్రియ చూపించాలండి. దేవుని ప్రేమించడం అంటే మన ఇన్స్పిరేషన్, మనలో ఉన్నటువంటి స్పందన చూపించాలి. మనం అసలు దేవుని మందిరానికి వచ్చి కూర్చొని బైబిల్ చదివేసి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటే, ప్రభువా ఆరాధన అప్పుడు నువ్వంటే నాకు చాలా ప్రేమయ్యా, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ మనం ఎక్స్పోజ్ చేయడానికి దేవుడు కొన్ని ఇన్సిడెంట్స్ మన జీవితంలోనికి పంపుతాడు. కొన్ని టైంలో మనకి ఇష్టమైనది, మన ప్రియమైనది, మనల్ని వెంబడించేది మనం వదులుకోవాల్సి వస్తుంది. ఎవరి కోసం చెప్పండి అందరూ గట్టిగా? ఎవరి కోసం? దేవుని కోసం. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనేది దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు. ఎందుకంటే నీ కోసం చాలా ఆశీర్వాదాలను సిద్ధపరచుంటాడు. నువ్వు ప్రేమించినప్పుడు, నీవు క్రియారూపకంగా నీ ప్రేమని దేవుని ఎదుట వ్యక్తపరిచినప్పుడు నీ కంటికి కనబడని ఆశీర్వాదాన్ని, నీ హృదయానికి గోచరం కాని ఆశీర్వాదాన్ని దేవుడు నీ ఎదుటికి తీసుకొని వస్తాడు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని పరిచర్యకి పిలిచినప్పుడు మేము దేవుని ప్రేమిస్తున్నామా లేదా అని చాలా పరీక్షలు దేవుడు మాకు పెట్టాడు. మమ్మల్ని అన్ని విధాలుగా ప్రేమించేవారిని, మేము ప్రేమించేవారిని వదులుకోమన్నాడు దేవుడు. మాకు అన్ని విషయాలలో ఒంటరిగా చేసేసాడు దేవుడు, నా అనేవారు లేకుండా. ప్రతి సిచ్యుయేషన్స్ మధ్యలో దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని అన్ని ద్వారాలు దేవుడు మూసేశాడు. అప్పుడు రియల్లీ మాకు అనిపించేది మొత్తము శూన్యమే, కానీ ఎక్కడ నుంచి ఏమొస్తుందో కూడా తెలియదు. కానీ దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. చూడండి, పౌలు ఒక మాట అంటున్నాడు, 1 నుంచి 2వ అధ్యాయం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనుపరచు దృష్టాంతములనే వినియోగించుతుని. చూడండి, పౌలు ఆ యొక్క సంఘంతో చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. సహోదరులను, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ నేను ఏది మీకు చెప్పలేదు. సువార్త అనేది మాటలతో చెప్పేది కాదు. మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తుంటే, మీరు గుడికి రండి, మీరు మా దేవుని నమ్ముకోండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తుంటారు. మాటలతో చెప్పేది కాదు సువార్త. సువార్త చెప్పాలి అంటే కేవలం నీలో నుంచి పరిశుద్ధాత్మ శక్తి పని చేయాలా. వాక్చాతుర్యంతోనో మంచి మాటలతోనో ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా దేవునికి మనం అట్రాక్ట్
చెయ్యలేము అనే విషయాన్ని మాత్రం మనం రూఢిగా తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఆయన ఆకర్షిస్తే తప్ప ఎవరు ఆయన యొద్దకు రారు. ఆయన ఆకర్షించాలంటే నీలో ఆకర్షణీయమైన శక్తి ఉండాలి. అదే పరిశుద్ధాత్మ శక్తి. నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వాక్చాతుర్యంతో కాక నీ జ్ఞానాన్ని, నీ తీయని మాటలని, నీ మధురమైన మాటల్ని ఉపయోగించి ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని సంపాదించలేవు. కానీ పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా నువ్వు సువార్తను చెప్పాలి దేవుని బిడ్డలారు ఈ దినాల్లో. అందుకు మేము బయలుదేరుతున్నాం ఈ లోకంలోకి. అందుకని పౌలు అంటున్నాడు, నేను తీయని మాటలు ఉపయోగించి మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేయట్లేదు. స్వీట్గా, సాఫ్ట్గా, మంచి మాటలు ఉపయోగించి నిన్ను క్రీస్తు వద్దకు నేను చెప్పట్లేదు, లేదా మరి దేని గురించి చెప్పట్లేదు. కానీ సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే నేను ప్రకటిస్తున్నా. అర్థమవుతుందా? మీరు ఎవరిని ప్రకటించాలంటే మనము ప్రకటించేటప్పుడు సిలువ వేయబడిన యేసయ్యను ప్రకటించాలి. రెండవదిగా మనము చెప్పేటప్పుడు మనలో పరిశుద్ధాత్మ సువాసన ఉండాలి దేవుని బిడ్డలారా. ఎవ్వరు వినరు, లేకపోతే ఎవ్వరు ఆకర్షితులు కారు. నిజమండి, ఒకటి ఆకర్షణీయమైన శక్తి ఎవరికి ఉందంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు అట్లా సుంకర మెట్టి దగ్గరున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఇట్లా చూశాడండి, అంతే. ఆ కళ్ళల్లో ఏం పవర్ ఉందో తెలియదు, కానీ ఆ మెట్టి దగ్గర ఉన్న వ్యక్తి అది అక్కడే విడిచిపెట్టి, యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తా అన్నాడు, అంతే. అంటే ఎంత ఆకర్షణీయమైన శక్తి యేసయ్య చూపులో ఉందండి. మన ముఖంలో ఏముండాలి తెలుసా? దేవుని గ్లోరీ ఉండాలా. ఏముండాలండి చెప్పాలా? మంచి తీయని మాటలు మాట్లాడితే ప్రజలు మనల్ని నమ్మొచ్చేమో, కానీ దేవుని కార్యం మాత్రం జరగదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసేవాడు, సూచక్రియలు చేసేవాడు, సువార్త ప్రకటించేవాడండి, అంతే. ఎక్కడ పోతే ప్రజలు ఆయన వెంట వెళ్ళిపోతుంటే ఈ పరిసయ్యులకి, శాస్త్రులు కోపం వచ్చేది. ఏమయ్యా, పాపులని, ఈ పాపం చేసే వాళ్ళని అందరిని వెంటేసుకొని తిరుగుతున్నావు, అసలు నువ్వు పాపులకి స్నేహితుడివా అంటే యేసుప్రభు ఒకటే మాట అంటాడు, నేను నీతిమంతుల్ని పిలవటానికి రాలేదు, కానీ పాపుల్ని పిలవటానికే వచ్చా. అంటే ఒక పాపి జీవితం మారాలి అంటే, ఒక వ్యక్తి డ్రగ్స్ అడిక్ట్ అయినా, పాపానికి బానిసైనా, త్రాగుడికి బానిసైనా, ఒకవేళ మరి దేనికి బానిసైనా, ఏ కౌన్సిలింగ్స్, ఏ మానవుని జ్ఞానము, ఏ వాక్చాతుర్యం ఆ వ్యక్తిని మార్చలేదు, కానీ ఆ వ్యక్తిని దర్శించేది పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే దేవుని బిడ్డలారా. మేము అందుకని ఒక జిల్లాలో అడుగు పెట్టేటప్పుడు ప్రార్థనలో ఏం పోరాడుతుంటామంటే, మేము దేవుని శక్తితో నింపబడి అక్కడ అడుగు పెట్టాలా. అప్పుడే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. మేమెంత స్వీట్గా, మధురంగా, సాఫ్ట్గా, మృదువుగా ఎన్ని మాటలు మాట్లాడినా అక్కడికి ప్రజల్లో ఏ కార్యము జరగదండి. రూఢిగా పౌలు అంటున్నాడు ఈ మాట, నేను ఎవరిని కూడా ఆ విధంగా సంపాదించుకోలేదు. ఎందుకు సంపాదించుకోలేదంటే నా మాటల్లో తీయదనము. పౌలు మహాఖండితమైన వాడు, చాలా స్పీడ్గా మాట్లాడేవాడు. రెండోది ఖచ్చితంగా మాట్లాడేవాడు. ఆయన మాటలు చాలా ఖండితంగా ఉండేవి. ఆ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను వాక్చాతుర్యంతో కానీ, జ్ఞానయుక్తమైన కానీ దేనితో నేను సంపాదించలేదు, కానీ మీ మధ్య దేవుని యందు భయభక్తులు కలిగి వణుకుతూ భయముతో ఏ విధంగా నడుచుకున్నానో మీకు తెలుసు అని ఏమంటున్నాడు. చదవండి 3వ వచనం. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. ఏ వినియోగించాడంట పౌలు గారు? తీయని మాటలు కాదండి, వినియోగింపక అంటున్నాడు చక్కగా. దేనిని నేను వినియోగించానంటే, నేను మాట్లాడినను, నేను సువార్త ప్రకటించినను, నేనేం చేసినను మీ మధ్యలో వినియోగించింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. ఏముండాలండి మన మధ్యలో? మనం మాట్లాడినా, ప్రకటించినా, మనం ఏం చేసినా మన మధ్యలో ఏముండాలా? దేవుని అభిషేకం ఉండాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని ఎట్లా అభిషేకించాడంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ
శక్తితో ఆయనను అభిషేకించాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని కార్యాలు బలంగా జరిగాయి. దేవుని బిడ్డలారా, మీరు వస్తారండి మాతో పాటు అంటే ఎవరు రారు. నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసి దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క శక్తి కలిగిన ఆత్మతో నింపబడి ఒక వ్యక్తికి యేసు అనే మాట నువ్వు చెప్పినప్పుడు, క్రీస్తు గురించి 4 మాటలు నువ్వు చెప్పినప్పుడు, నీవు ఒకవేళ గంట మాట్లాడకపోవచ్చు, అరగంట మాట్లాడకపోవచ్చు, నువ్వు దేవుని ఆత్మ చేత పలికిన 2 మాటలు ఏం చేస్తాయంటే ఆ వ్యక్తిని ప్రభువులోకి తీసుకొని వస్తాయి. దేవుని బిడ్డలారు, చాలా మంది అనుకుంటారు మనం ఎవరితోనన్నా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఎక్కువ వచ్చేస్తారేమో, ఎవరితోనన్నా ఎక్కువ సంభాషిస్తే వస్తారేమో. కానీ ఇక్కడ పౌలు ఆ మాట్లాడు, మీరు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోక. ఎవరి జ్ఞానాన్ని అండి చెప్పాలి? చాలా మందికి ఏంటంటే ఏం చేద్దామండి, ఫస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మనం వెళ్ళేది ఎవరంటే మనకి ఎవరైనా నియర్ డియర్ ఫ్రెండ్స్, స్నేహితులు, ప్రియమైన వారి దగ్గరికి ఏమీ చేద్దాం. లేకపోతే మనం ఏదైనా ఎదుర్కొనేటప్పుడు, లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏదైనా మన జీవితంలో సొల్యూషన్ దొరక కావాల్సినప్పుడు, ఏదైనా కానీ ఎవరిని ఆధారం చేసుకుంటామంటే మనుషులు. మీరు దేనికైనా అండి మనుషులు జ్ఞానం అండి అంటారు, కానీ మీకు తెలియకుండానే మానవుడు దేవుని శక్తిని ఆధారం చేసుకుంటూ ఉన్నాడు ఈ దినాల్లో. అందుకని మన విశ్వాసం, మన ప్రేమ మనుషులని ఆధారం చేసుకునేదిగా ఉండకూడదండి. దేవుణ్ణి గుడ్డిగా నమ్మాలా. ఎట్లా నమ్మాలి మనం చెప్పండి? గుడ్డిగా అంటే విశ్వాసం అంటే బ్లైండ్గా నమ్మడం. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారమ్మా అంత గుడ్డిగా అంటే, ఏమో అయ్యా ఆయన నమ్మేశాం. మనుషులు నమ్ముతాం కానీ గుడ్డిగా దేవుని నమ్మమంటే. అందుకనే పౌలు అంటున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము చొప్పున కాక దేవుని శక్తి మీద మీరు ఆనుకోవాలి. అంటే దేవుని శక్తి ఏంటంటే, మనుషుల జ్ఞానం ఏమంటదంటే, ఇప్పుడు డాక్టర్స్ ఏమంటారంటే నీకు ఇది కాదు అంటారు, దేవుడు ఏమంటాడంటే ఇది జరుగుతుంది అంటారు. డాక్టర్స్ అంటారు నువ్వు చచ్చిపోతావు 2 నెలల్లో అంటారు. దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను బ్రతికించే దేవుడు అని అంటాడు. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలా, దేవుని శక్తిని మనం ఆధారం చేసుకోవాలా? చెప్పండి, అందరూ చెప్పాలా? డాక్టర్ పరమ వైద్యుడు ఎవరంటే సర్వశక్తి మంత్రుడైన దేవాది దేవుడు. ఒక వ్యక్తి కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయంటే దేవుని వశంలో ఉన్నాయి. ఒక వ్యక్తి మార్పు చెందాలన్న ఎవరి వశంలో ఉంది? ఎక్కడుందంటే దేవుని వశంలో ఉంది. అందుకని మీకు చెప్తున్నాను, ఒక వ్యక్తిని దర్శించేది ఏంటంటే దేవుని శక్తి. ఒక వ్యక్తిని మార్చేది ఏంటంటే దేవుని శక్తి. ఒక వ్యక్తిని ఆకర్షించుకున్నది ఏంటంటే దేవుని శక్తి. ఒక వ్యక్తిని నిలబెట్టేది ఏంటంటే దేవుని శక్తి. వాళ్ళు మారర్లే అనేస్తారు కొంతమంది. ఎవరైనా మారుతారేమో కానీ అంటే నీ జ్ఞానం అది, వాళ్ళు మారరు. నువ్వు బెదిరించు, నువ్వు భయపెట్టు, నువ్వు ఎన్ని సిచ్యువేషన్స్ అయినా తీసుకునిరా, కానీ వాళ్ళలో కార్యం జరగదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని శక్తిని, సృజనాత్మకమైనటువంటి శక్తిని, సృజించిన దేవుణ్ణి, ఆరాధించే దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో ప్రభు ఏం చేస్తాడంటే ఎలా పట్టుకోవాలో ఆయన అలా పట్టుకుంటాడంతే. సౌలు పౌలుగా మారక ముందు ఎంత మూర్ఖుడంటే, ఎంత మూర్ఖత్వము కలిగిన వాడంటే, అసలు ఒక నిండు ప్రాణాన్ని బలిగా తీయటానికి కూడా అసలు ఆయనకి అది వెన్నతో పెట్టిన విద్యలాగా ఉండేది. ఒక గర్భంలో ఉన్న స్త్రీని చూస్తే మూర్ఖులకైనా అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ గర్భవతులను కత్తిపెట్టి చీల్చితే కడుపులో ఉన్న బిడ్డ కూడా పిండం బయటపడేదంట. అంత మూర్ఖున్నట. యేసయ్య సౌలా నన్నేలా హింసిస్తున్నావయ్యా అన్నాడంతే. ఒకటే మాటతో జీవితం మారిపోయింది సౌలు పౌలుగా. అంటే నీ జ్ఞానం ఏం చేస్తుందంటే మార్చుతారా, ఆయన మారతాడా లేదు. కానీ దేవుని శక్తి అంటది నేను లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడను అనడానికి ఇదే కారణం. దేవుని బిడ్డలారా, చాలా మందికి క్రైస్తవ జీవితంలో ఉన్న ఆ శక్తి తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుని నమ్ముకున్నారంటే ఇన్ని సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నట్టు డల్గా ఏదో పోగొట్టుకున్నట్టు, దేవుని యొక్క మహిమ ఉండదు, దేవుని యొక్క ప్రభావం ఉండదు. ఛాలెంజింగ్ లైఫ్ ఉండాలి క్రైస్తవ జీవితం అంటే. దేవుని బిడ్డలారా, మన ద్వారా
దేవుడు బలమైన కార్యాలు చేయగలడు అనే సత్తా చూపించగలిగే క్రైస్తవ జీవితం ఉండాలా. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.